రాసిన పత్రికలో అంటే ఇదిగో మనము కూడా ఏం చేద్దామంటే ప్రతి భారము, ఎన్ని భారాలు మనకి ఏమండి, ఎన్ని భారాలు ఉన్నాయండి? కొందరికి చాలా భారాలు, శ్రమలు, కష్టాలు, అప్పులు, ఇరుకులు, ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తులు, వాళ్ళకి చేయాల్సినవి, ఎన్ని భారాలు. వీటి వల్ల ఏమవుతామంటే మనము గమనించింది ఏం బిడ్డలారా, ఓపికను కోల్పోతూ ఉంటాం. నాకే పట్టిందా ఏమండి? ఇటువంటి మాటలన్నీ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ప్రభు వాక్యం చెప్తుంది. చాలా మంది వాక్యాన్ని అపార్థం చేసుకుంటారు. విడిచిపెట్టమంటే బాధ్యత లేకుండా వాళ్ళు ఎలా పోతే నాకెందుకులే, వాళ్ళు తింటే నాకెందుకు, తినపోతే నాకెందుకు, వంటే నాకెందుకు, ఓడితే నాకెందుకు, అది కాదు. విడిచిపెట్టడం అంటే ఆ యొక్క బాధ్యతను మనము కష్టముగా అనుకోకూడదు. ప్రేమతో ఇది నా బాధ్యత, ఇది నా బాధ్యత, నా ధర్మం, దేవుడు నాకు అప్పగించిన పని, దేవుడు నా మీద పెట్టినటువంటి ఆ బాధ్యత అని నీవు ప్రతి కర్తవ్యాన్ని, ప్రతి ధర్మాన్ని నీ కుటుంబంలో నువ్వు చేసుకుంటూ అని అర్థం. విడిచిపెట్టడం అంటే వదిలేయటం కాదండి. గమనించండి, అది ఒక భారముగా అనుకోకపోవటమే విడిచిపెట్టడం అంటే. ఈ వాక్యం మనం చూస్తున్నాం. మనం విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెట్టాలట. హల్లెలూయా. ఎవరి వైపు చూడాలి మనమండి? యేసు వైపు. ఆయన వైపు చూస్తే మనకేమొస్తుంది? ఓపిక వస్తుంది. ఆయన వైపు చూస్తే మనకేమొస్తుంది? సహనం వస్తుంది. యేసు వైపు చూస్తే మనకేమొస్తుంది? విశ్వాసం వస్తుంది. యేసు వైపు చూస్తే మనకేమొస్తుంది? ధైర్యం వస్తుంది. యేసు వైపు చూస్తే మనకి నిరీక్షణ వస్తుంది. నా దేవుడు నాకున్నాడు. ఈ భారములు, ఈ కష్టములు, ఇవన్నీ కూడా ఆయనే నాకు సహాయం చేస్తాడు. నా శక్తికి మించిన పనులే కావచ్చు, కానీ నా దేవుడు నన్ను